రేవంత్ రెడ్డి గారి పాలన ఏ విధంగా ఉంది? కేసీఆర్ పాలన ఇంతకుముందు ఏ విధంగా పోయింది? సో, మీ మాటల్లో. ఒకటండి. ఈరోజు ఈ ప్రభుత్వాన్ని చూస్తుంటే నక్కకు, నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. ఎందుకనంటే గత ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు గానీ, సంక్షేమ పథకాలు గానియండి, ఆహ్, ప్రతి ఒక్క రంగంలో గూడా రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచింది. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఎంత విధ్వంసం జరగనో అంతకంటే ఎక్కువ విధ్వంసం జరిగింది. రాష్ట్రం చెప్పాలంటే ఒక 10, 15 ఏళ్ళు వెనుకకు పోయిందని ఈ రేవంత్ రెడ్డి పాలన చూస్తే మనకు అర్థమవుతుంది. అందులో భాగంగానే హైడ్రా గానీ, అతను తీసుకున్న ఏకపక్ష నిర్ణయాలు గానండి, ఫిల్మ్ ఇండస్ట్రీని టార్గెట్ చేయడం గానియండి, గురుకుల విద్యార్థులను గానియండి, ఈరోజు మనం చూసినట్టయితే మన ఆటో 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 కార్మికుల సమస్యల గురించి గానియండి, అనేక రకంగా ప్రజలు మొత్తము చాలా మూసి బాధపడుతున్నారు. యెస్. మూసీలో గూడా ఇప్పుడు కేసీఆర్ కట్టించిన డబుల్ బెడ్‌రూమ్‌లకే దానికి కలర్‌లేసి వాళ్ళు మాయ అని చెప్పుకొని మూసీ బాధితులను మభ్యపెట్టే ప్రయత్నం గూడా చేస్తున్నారు. ఇదే విషయం ఆల్రెడీ కేసీఆర్ గారు చెప్పడం జరిగింది. మంది పుట్టిన బిడ్డను మా బిడ్డ అని ముద్దాడతారు వీళ్ళు. వీళ్ళు అలాంటోళ్ళే అని గూడా ముందస్తుతోటే కేసీఆర్ గూడా చెప్పడం గూడా జరిగింది. ఒకటండి, మీరన్నట్టు కేసీఆర్ గారి పాలనకు, రేవంత్ రెడ్డి పాలనకు తేడా ఏంటంటే, ఇప్పుడు 100 పథకాలు పెట్టిన ఈ కాంగ్రెస్ గవర్నమెంటు 4 కూడా అమలు చేయలేకపోతుంది. ఈ 100 పథకాలకు ఒకటే ధీటుగా కేసీఆర్ గారు ఒకటే పథకం పెట్టారు. రైతు బంధు అని ఎంత మంచి చక్కటి పథకం పెట్టారో ఈరోజు రాష్ట్ర ప్రజలు అందరూ కూడా గమనిస్తున్నారు. అంటే ఇప్పుడు ప్రజలను మోసం చేసే ప్రయత్నం ఏదైతే కాంగ్రెస్ పార్టీ చేస్తుందో అది ప్రజలకు క్లియర్‌గా అర్థమవుతుంది. ఎందుకనంటే ఒక 5 ఎకరాలున్న భూస్వామికి కేసీఆర్ గారు ఒక 50,000 ఇచ్చారు సంవత్సరానికి. ఈరోజు రాష్ట్రంలో ఏం జరుగుతుంది? గ్యాస్ పేరు మీద రూ. 1000, మహిళలకు ఇస్తా అన్న 2,500, ఇంకా బస్సుకు ఒక రూ. 1000 తిప్పి తిప్పి వీళ్ళ అన్ని పథకాలు చూసినా కూడా రూ. 10,000 దాటడం లేదు. అదే కేసీఆర్ గారి హయాంలో ఒకే ఒక రైతు బంధు పేరుతోటి రూ. 50,000 ఇచ్చాడు.